చూడండి ఫ్రెండ్స్, ఈ వాతావరణం ఎలా ఉందో. ఇలా వాతావరణం ఉండడానికి కారణాలు ఎల్ నినో అనే ఒక ప్రభావం చేత ఈ వాతావరణం ఇలా మారిపోయింది. రైతు చాలా కష్టపడుతున్నాడు, చాలా బాధపడుతున్నాడు. ఏమి చేయలేని స్థితిలో నివ్వెరపోతున్నాడు. దారి తోచక దిక్కులేని స్థితిలో ఉన్నాడు. అందుకే ఎల్ నినో అంటే ఏంటి పూర్తిగా వివరించడానికి మీ ముందుకు ఈ వీడియోతో వచ్చాను. ఎల్ నినో అనేది స్పానిష్ మాట. అంటే అర్థంలో మాత్రం చిన్నపిల్లాడు అని అర్థం వస్తుంది. 400 ఏళ్ల క్రితం పెరు, ఈక్వడార్ దేశాల్లో సముద్రం క్రిస్మస్ సమయంలో అంటే డిసెంబర్ నెలలో ఒక్కసారిగా వేడెక్కిపోతుంది. అప్పుడు చేపలు పట్టడంకి అవకాశం లేక జాలర్లు చాలా సముద్రం వెళ్ళడానికి ఇష్టపెట్టుకోరు. అయితే ఏంటి ఒక్కసారిగా వేడెక్కిపోతుంది వాతావరణం అని బాధపడుతూ చిన్నపిల్లాడిలాగా సముద్రం అల్లరి చేస్తుంది అన్నట్టు అనుకునేవారు. దాన్నే ఎల్ నినో అని పేరు పెట్టారు. మీ అందరికీ ఒక విషయం తెలుసు. ఈ ప్రపంచంలో భూమి ఒక వంతు, నీళ్లు 3 వంతులు. అయితే అతిపెద్ద సముద్రమైనటువంటి పసిఫిక్ మహాసముద్రం మీదుగా తూర్పు నుంచి పడమరకు ఈదురుగాలులు వీస్తాయి. ఆ గాలులు వీచేటప్పుడు అవి వేడి గాలులన్నీ కూడా తీసి ఒక్కసారిగా అటువైపుగా అంటే ఆస్ట్రియా ఆ దేశాల వైపు అవి మళ్లించబడతాయి. అయితే మళ్లించబడేటప్పుడు ఆ తర్వాత పుట్టినటువంటి చల్లని గాలులు వల్ల మేఘాలు ఏర్పడతాయి. అవి ఏర్పడిన తర్వాత అప్పుడు భారతదేశం లాంటి కొన్ని దేశాల్లో ఇవి ఋతుపవనాలుగా ఏర్పడతాయి. అయితే ఈ సంవత్సరం అంటే ఎల్ నినో ప్రభావం వల్ల ఇది కాస్త మార్పు చెందింది. అంటే ఆ వేడి మరింతగా పెరిగి ఆ గాలుల్ని ఆపచేయడం జరిగింది. అందుకే ఈ సంవత్సరం పడే దగ్గర ఎన్నో దగ్గరలో వర్షాలు పూర్తిగా పడుతున్నాయి, లేకపోతే వర్షాలు లేకుండా పోతున్నాయి. అందుకే ఉష్ణమండలంగా మారిపోతుంది. ఇలాగే ఈ ప్రభావం 2027కి మరింతగా పెరుగుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అందుకే తప్పకుండా మనం ఈ వాతావరణ కాలుష్యం వల్ల ఏర్పడుతున్నటువంటి ఈ ప్రభావాన్ని తగ్గించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు జనాలు. నిజంగానే ఈ ప్రభావాన్ని తగ్గించాలంటే తప్పకుండా అందరం ఈ వాతావరణ కాలుష్యాన్ని, వాతావరణ సమతుల్యతను ఏర్పరచాలన్నది ఇక్కడ అందరి యొక్క ఉద్దేశం. దయచేసి అందరూ కూడా ఈ వాతావరణ సమతుల్యాన్ని ఏర్పరచడానికి చేయాలి. లేకపోతే రేపటి మనుగడకు చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే కరువు కాటకాలు సంభవించి బీభత్సాలు సృష్టించి వాతావరణం మరింత వేడెక్కి ఎన్నో ఇబ్బందుల పాలు చేస్తుందన్నది అందరూ అంటున్న మాట ఇది. ఇది వాస్తవం కాదంటారా?